చంద్రబాబు నాయుడు గారు 2047లో ఒక విజన్ అయితే ప్లాన్ చేశారు. బీదరికం అనేది ఉండకూడదు, ఏపీ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని. ఇది ఖచ్చితంగా అమలు అయ్యే ఛాన్స్ ఉంటుందంట. అమలయ్యే ఛాన్స్ అంటే కొన్ని అమలు అవుతాయి, కొన్ని కావు. ఇప్పుడు అన్ని చెప్పేవన్నీ కావు కదా. 47 వరకు చెప్పాడు, విజన్ చెప్పాడు ఆయన. ఈ విజన్ లోపు ఆయన ఉండాలి కదా. ఆయన ఉంటే చేస్తాడు, బాగానే ఉంటది. పోయిన సంవత్సరం 5 సంవత్సరాల పీరియడ్ ఇప్పుడు ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన, కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, బాగానే చేసేవాడు. ఆయన దొంగడు వచ్చి దొంగ ప్రభుత్వం పనులన్నీ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో అయితే ఒక భాగంగా ఉన్నారు. బాగా మధ్య రైస్ అయితే చాలా వరకు అయితే అక్రమంగా రైస్ అయితే అని చెప్పారు. విన్నారా? అక్రమ రైస్ అక్రమ రైసు మా ఊళ్ళోనే పట్టుకున్నారు. నా కొమరిపూడిలో నాదెళ్ల మనోహర్ గారు వచ్చారు, మా ఊరు వచ్చి పట్టుకున్నారు. సీల్ చేశారు, పెద్ద మిల్లు అది సీల్ చేసేశారు. మా ఊరు నుంచి డైరెక్ట్ కాకినాడకు పోయాయి బియ్యం. మీ ఊరు నుంచి కాకినాడకి వెళ్తున్నాయి. కాకినాడకి మీ ఊరు నుంచి అనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్తా ఉన్నాయి. పట్టుకున్నారా? ఇప్పుడు అవన్నీ అదుపోయింది. ఇక్కడ సీల్ వేశారు కదా, మిల్లు సీల్ చేశారు. అక్కడ ఏమి లేవు అసలు. అది మీరైతే సాటిస్ఫాక్షన్ ఉన్నారు. బాగానే ఉన్నారు.